అప్పుల బాధలు తట్టుకోలేక భర్త ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిన సంఘటన మీర్పేట్ పిఎస్ పరిధిలోని నందనవనంలో చోటు చేసుకుంది. ఆమెర్ వృత్తిపరంగా ఆటో డ్రైవర్ ఇంటి అవసరాల కోసం అప్పులు చేయడంతో అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక తన భర్త ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడని భార్య అమీనా బేగం మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధతో ఎలాంటి అగత్యానికి పాల్పడకుండా పిల్లల కోసం తిరిగి రావాలని భార్య అమీనా బేగం ఆవేదన వ్యక్తం చేశారు. सबसे गुजारिश करती हूँ मैं, मेरे शौहर खर्जा है बोल के चले गए। ज़रा 15 तारीख से 16 तारीख से गोल है उन्होंने, बहुत दिन से इससे पहले भी चले गए थे उन्होंने। मैं प्रेग्नेंट हूँ, एक बच्चा भी है मेरे को। ज़रा आप लोग सब इतेला कर दे, ज़रा मदद कीजिए। सब जनों को पोट बांधी लबरान दिए, ज़रा आपसे गुजारिश है, ज़रा मेहरबानी होंगी आपको। अमर तुम जहाँ भी है, बच्चा याद कर रहा अमर, तुम जहाँ भी है आ जाओ, हम ना हेल्प करेंगे। तुम्हारे को जो भी कर्जा है फेडेंगे करेंगे, सब जने हेल्प करते आ जाओ। तुम जहाँ भी है, बच्चे की तबीयत भी खराब है, मेरी भी तबीयत खराब हो रही है, आ जाओ तुम जहाँ भी रहे। करने में 3% तक ले लेके बच्चे को जहाँ भी है आ जाओ। बहुत परेशानी हो रही, मेरे कौन देखेंगे, तुम किसकी जिम्मेदारी पे गए छोड़ देके मेरे को आ जाओ। हमारे बच्चा याद कर रहा तुम्हारे को। ఇట్లా 16 తారీఖుకి అప్పు అయిందని వెళ్ళిపోయిండు తెలుసా. ఇంటికి రావాలి ఆయన ఎట్లయినా, మాకి మస్తు కష్టం అవుతుంది. చిన్న బాబు ఉన్నాడు, మళ్ళీ వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ ఉంది తెలుసా సార్. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఆయనది, అసలు ఫోన్ కూడా తలుగుతలేదు తెలుసా, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఏడబోయింది వాళ్ళ దోస్తు దగ్గర కూడా అంతా పోయి కనుక్కున్నట్టే వాళ్ళు అంటున్నారు తెలియదు మాకి తెలియదు అని అంటున్నారు. అందరి గురించి అడిగితే కూడా మాకి తెలియదు అంటున్నారు. ఇంటికి రావాలి, మా అమ్మకి మస్తు షుగర్ ఉంది, పానం బాగలేదు మా అమ్మది కూడా. చిన్న బాబుకి కూడా మస్తు జ్వరం, మొన్నటి దాకా హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు, మళ్ళీ తీసుకొని వచ్చినారు తెలుసా హాస్పిటల్ నుంచి. మా అమ్మ మస్తు ఏడుస్తుంది ఇంట్లో నుంచి, అప్పు గురించి వెళ్ళిపోయిందని. అప్పు లే ఎవరు బెదిరిస్తలే, అదే అయితే మాకు చెప్పలే. కానీ నా ఇంటికి వచ్చి పండుకుంటూ ఒక్కరోజు తెల్లారినాక పోయిండు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి నాకు అప్పు అయింది అని చెప్పిండు తెలుసా. ఏం చేసుకున్నావు నువ్వు ఇంతగానం అప్పు అవి అంటే ఏం చెప్పలే. తల్లికి చెప్పింది ఇల్లు అమ్మేసేయమ్మా, మనం వేరే జగల బిల్డింగ్ లా తీసుకుందామని చెప్పిండు. మా మమ్మీ అనింది నేను అమ్మను, ఎందుకు రా ఇల్లు అమ్ము అంటున్నావు, ఏడ ఉంటాం మనం అని చెప్పింది మా మమ్మీ. తర్వాత వెళ్ళిపోయింది, ఇంకా ఏం చెప్పలే. అప్పటి నుంచి మళ్ళా ఇంట్లోనే లేడు ఆయన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.